బిజినెస్ పార్ట్నర్ తో వ్యాపారంలో విభేదాలు వచ్చాయి. వేరువేరుగా వ్యాపారాలు చేస్తున్నా ఇద్దరి మధ్య విభేదాలు తగ్గలేదు. దీంతో ప్రత్యర్థిని చంపేందుకు కిరాయి హంతకులకు సుపారీ ఇచ్చాడు. కానీ ఇక్కడే ఊహించని ట్విస్ట్. ఆ వ్యాపారి దగ్గర సుపారీ తీసుకున్న కిరాయి హంతకులే తిరిగి అతన్ని చంపేశారు. అసలేం జరిగింది? ప్రత్యర్థిని చంపాలని సుపారీ ఇచ్చిన వ్యాపారినే కిరాయి హంతకులు ఎందుకు చంపేశారు? మర్డర్ మిస్టరీలో ఊహించని ట్విస్ట్ ఏంటి? విశాఖ నగరంలో కలకలం సృష్టించిన వైసీపీ లీడర్ ఆయిల్ రాము హత్య కేసును ఛేదించారు పోలీసులు. నగరం నడిబొడ్డులో జరిగిన ఈ హత్య స్థానికంగా సంచలనం సృష్టించింది. కేసును సవాల్గా తీసుకున్న పోలీసులు నిందితులను పట్టుకున్నారు. ప్రధాన నిందితుడు పరారీలో ఉన్నాడు. సెప్టెంబర్ 14న ఆయిల్ రాము హత్యతో విశాఖ నగరం ఉలిక్కిపడింది. ప్రశాంత నగరంలో రాత్రి 9-10 గంటల సమయంలో దారుణ హత్య కలకలం రేపింది. వెంటనే స్థానిక పోలీసులు రంగంలోకి దిగి హత్యకు గల కారణాలపై ఆరా తీశారు. వ్యాపార విభేదాలే ఆయిల్ రాము హత్యకు కారణమని ప్రాథమికంగా నిర్ధారించారు. ఆయిల్ రాము కొంతకాలంగా వేస్ట్ ఆయిల్ అమ్మే వ్యాపారం చేస్తున్నాడు. గతంలో శ్రీనివాస్ రెడ్డితో కలిసి బిజినెస్ చేసేవాడు. వ్యాపారంలో తేడా రావడంతో ఇద్దరూ వేరయ్యారు. సొంతంగా వ్యాపారాలు చేస్తున్నారు. అయినా వీరి మధ్య విభేదాలు తగ్గలేదు. ఒకరిపై మరొకరు పగ పెంచుకున్నారు. 2015లో శ్రీనివాస్ రెడ్డిని హత్య చేయించాలని అనుకున్నాడు ఆయిల్ రాము. ఇందుకోసం కిరాయి హంతకులైన రాజా, మహేష్, నవీన్లతో 15 లక్షలకు ఒప్పందం చేసుకున్నాడు. ముందుగా 50,000 అడ్వాన్స్ ఇచ్చాడు. మిగిలిన డబ్బులు ఇవ్వడంలో కొంత ఆలస్యం కావడంతో సుపారీ కిల్లర్స్ శ్రీనివాస్ రెడ్డిని హత్య చేసే ప్లాన్ ను వాయిదా వేసుకున్నారు. మర్డర్ స్కెచ్ ఇక్కడే ఊహించని మలుపు తిరిగింది. సుపారీ కిల్లర్స్ లో ఒకడైన మహేష్ శ్రీనివాస్ రెడ్డికి అసలు విషయం చెప్పాడు. నిన్ను చంపడానికి మాతో ఆయిల్ రాము ఒప్పందం చేసుకున్నాడని వివరించాడు. అంతే, శ్రీనివాస్ రెడ్డి ఆగ్రహంతో రగిలిపోయాడు. ఆయిల్ రాముతో తనకెప్పటికైనా ముప్పేనని భావించాడు. ఆయిల్ రాము దగ్గర సుపారీ తీసుకున్న హంతకులతోనే కొత్త ప్లాన్ వేశాడు. ఆయిల్ రామును చంపేందుకు 2016 ఫిబ్రవరిలో 15 లక్షలకు ఒప్పందం చేసుకున్నాడు. 3 లక్షల అడ్వాన్స్ కూడా స్పాట్ లో ఇచ్చేశాడు. ఆ తర్వాత మరో 5 లక్షలు ఇచ్చాడు. 8 లక్షలు చేతికందేసరికి సుపారీ కిల్లర్స్ ఉత్సాహంతో ముందుకెళ్లారు. పక్కా ప్లాన్ తో సెప్టెంబర్ 14న ఆయిల్ రామును చంపేశారు. ఘటనా స్థలం దగ్గర కత్తులు, నాటు తుపాకీ స్వాధీనం చేసుకున్న పోలీసులు వాటి ఆధారంగా కేసు దర్యాప్తు చేశారు. 2 వారాల్లో ఈ కేసును కొలిక్కి తెచ్చారు. హత్య చేసిన సంతోష్, రాజా, వెంకటేష్, శంకర్, ప్రభుదాస్, మహేష్ లను అదుపులోకి తీసుకోగా ప్రధాన నిందితుడు శ్రీనివాస్ రెడ్డి పరారీలో ఉన్నాడు. నుంచి మనమే 3,20,000 రికవర్ చేసాము క్యాష్. ఒక నైఫ్, షార్ప్ ఎడ్జ్ నైఫ్ రికవర్ చేయడం జరిగింది. ఒక కంట్రీ మేడ్ ఫైర్ ఆర్మ్, కట్టా చెప్తారు ఇది. ఇంకా ఒక షార్ప్ ఎడ్జ్ నైఫ్, ఒక బజాజ్ పల్సర్ అండ్ 2 సెల్ ఫోన్. ఇవి మొత్తం మనమే అక్యూజ్ నుంచి రికవర్ చేయడం జరిగింది. ఇంకా మనమే కొన్ని ఇన్వెస్టిగేషన్స్ పెండింగ్ ఉన్నాయి. మెయిన్ అక్యూజ్ అబ్స్కాండింగ్ ఉన్నారు. మనమే తప్పకుండా పట్టుకుంటాము. కొన్ని లింకేజెస్ మనకు ఎస్టాబ్లిష్ చేయాలా ఇది వెపన్ గురించి, ఇంకా కొన్ని ఫర్దర్ టైఅప్స్ చేయాలా మనకు. సో మోస్ట్లీ కేసు మనమే 99% దాదాపు మనమే సాల్వ్ చేసాము. నిందితుల నుంచి కత్తులు, నాటు తుపాకీ, 2 వీలర్, 2 సెల్ ఫోన్లు, 3,20,000 నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసు విషయంలో పోలీసులు ఇంకా లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. నిందితులకు ఆయుధాలు ఎక్కడి నుంచి వచ్చాయి, వీరికి ఎవరెవరితో సంబంధాలున్నాయి అనే కోణాల్లో విచారిస్తున్నారు.